నమస్తే బచ్చన్. ఇంటి బయట చెప్పులు ఉండాలి, ఈ వీడియోకి డిస్క్లైమర్ ఉండాలి. దానికి అర్థం ఇది ఒక జోక్ అని మీరు అర్థం చేసుకోవాలి. నీకు అర్థమవుతుందా? సిగ్గుశరం ఉన్నదిరా నీకు? ఏమైనా మానం మర్యాద ఉన్నదిరా నీకు? నమస్కారం మాస్టర్. ఎన్నిసార్లు చెప్పాలరా చదువుకునే వాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉండాలని అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. கண்மணி அன்போடு காதலன் நான் எழுதும் கடிதமே, பொன்மணி உன் வீட்டில் சௌக்கியமா, நான் இங்கு சௌக்கியமே. ఏంది రెండు కళ్ళు సరిపోతలేవు నేను చూడడానికి. உன்னை எண்ணி பார்க்கையில் கவிதை கொட்டுது, அதை எழுத நினைக்கையில் வார்த்தை முட்டுது. ஓஹோ கண்மணி அன்போடு காதலன் நான் எழுதும் பொன்மணி. ఎంత భయ్యా? 999 భయ్యా. 999 అంటున్నాడు. 850 కడగనా? 150. ఒకటండి మీరు మాట్లాడేది. సరే ప్యాక్ చేయండి 150కి. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. రెడీగా ఉండండి రా. సూపర్ గా ఉందండి. తమరు తాలూకండి பூ తిరుకు வண்டி இருக்கா? తిరుకు. பூக்குள்ள வண்டி ஏன் போகுது? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. గుంట మంచి పొంగు మీద ఉంది. ఏంట్రా బొండాలు చూస్తున్నావా? పసివాణమ్మా నువ్వే లేక వసివాడానమ్మా. అడుగే నీతోనే నడి చూస్తున్నా, అద్దంలో నువ్వే కనిపిస్తున్నా. అని అయిపోయిందన్న పనంతా. అరే మీ అమ్మనాయన ఉండగా ఎందుకు అంతగానో కష్టపడుతున్నావు? మాల్ తానికే పైసలు ఇస్తలేరన్న ముడ్డలదంట. సూపర్ గా ఉందండి. నా ఆనందాన్ని తీసుకోవడం ఆ దేవుడి వల్లే కాలేదు, నీతోనైతుంది అనుకుంటున్నావా? నేను ఆ దేవుణ్ణే ఏం అడగను, నిన్నే అడుగుతాను. మనం సింగిల్ గా ఉన్నప్పుడు, లైఫ్ మొత్తం మన కంట్రోల్లో ఉన్నప్పుడు, మనం మన మాట తప్ప ఎవ్వడి మాట వినాల్సిన అవసరం రానప్పుడు, జీవితం అనే గ్లాస్ లో ప్రశాంతత అనే డ్రింక్ వేసుకుని చివరి చుక్క దాకా జుర్రుకుని మరీ తాగే ఒక ఆ గోల్డెన్ టైంలో నా అనే ప్రపంచంలో నేనుగా వెలుగుతుండే ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంటది. ఆ ఎక్స్పీరియన్స్ లోంచి ఒక వైబ్ పుడుతుంది. ఆ వైబ్ వైఫ్ వల్ల రాదు, వైబే
ఆ వైపు ఉన్నప్పుడు ఉంటది గురువు గారు. ఏ मुझे लड़का पसंद है. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మారవిగా అన్నా, మారతారా విడిగా? నీ జీవితం మొత్తం అమ్మాయిలు ఏం చేస్తున్నారు, వాళ్ళ వీడియోలు చూద్దాం. నువ్వు ఏ వేస్ట్ బ్రో, నువ్వు మాట్లాడి వేస్ట్ నీ గురించి. మీరిగా మారరు. నేను మన దేశాన్ని ఎక్కడికో తీసుకుపోదాం అనుకుంటా, కానీ మీరు రారు. ఇటువంటి వీడియోలు చూసుకుంటా కూర్చుంటారు. యువత మరీ ఇంత దరిద్రంగా తయారైతే ఎట్లా బాగుపడుతుందా మన దేశం? ట్రూత్ ఆర్ డేర్? Dare. అయితే వెళ్ళి ఎవరిదైనా మడ్డగుడు లంచా కొడుకు ఎవరు? ఈ లంచా కొడుకుని ఎవరు కూర్చోబెడితే అయి దెంగ కూర్చో. ఏమైందిరా? అబ్బో కమలాసన్ ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? అరే అవతార పురుష్, నాకు ఇప్పటి వరకు ముద్దు పేరు ఏం లేదు. ఎవరైనా ఉంటే నాకు ఒక ముద్దు పేరు పెట్టండి అబ్బా. చూసావా ఎలా ఉంది? హాట్ గా ఉంది.